లేత వయస్సులో ఉన్నారు కాబట్టి చేతన బుద్ధిని పక్కదారి పట్టనివ్వద్దు. సంపాదన మీద దృష్టి పెట్టద్దు, ధర్మం మీద దృష్టి పెట్టండి. ధర్మం మీద దృష్టి పెడితే సంపాదన కూడా వస్తుంది. ధర్మానికి కట్టుబడి రాముడు అర్ధరాత్రి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి సంపద తన వెనకాల వచ్చింది. నెల కూడా తిరగకుండా భరతుడు రాజ్యంతో సహా, మంత్రులతో సహా, భార్యతో సహా, తల్లులు ముగ్గురు తల్లులతో సహా, వశిష్ఠునితో సహా వెనకాల వచ్చి రాముడు కాళ్ల మీద పడి ఏడిచాడు, అన్నయ్య నీది రాజ్యం తీసుకోని. అంటే ధర్మం వెనకాల సంపద వస్తుంది, సంపద వెనకాల ధర్మం ఉండదు. దయచేసి గమనించండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మం పేరు చెప్పగానే చప్పట్లు కొట్టి యువతరం తయారవుతోంది. ఐ మేక్ ది కంట్రీ. నా దేశాన్ని నేను చనిపోయేలోగానే మహత్తరమైన దేశంగా చూడగలనే నమ్మకం నాకు కలిగిస్తున్నారు. మీకు నమస్కారం చేస్తున్నా చిన్నవాళ్ళే.